కాశ్వీ ఆసుపత్రిలో రోగికి గుండెకు సంబంధించిన అరుదైన శస్త్రచికిత్స నిర్వహించామని ఆసుపత్రి ఎండీ డాక్టర్ మోపాడ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద కాశ్వీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఒక 74 సంవత్సరాల వృద్ధుడు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ తమ ఆసుపత్రిలో చేరారని అన్నారు. ఆయనకు పరీక్షలు నిర్వహించగా ఆస్టియో వాల్వ్ స్టెనోసిస్ తో బాధపడుతున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఎంతో క్లిష్టతరమైన బైపాస్ సర్జరీ రోగికి చేయాల్సి ఉందన్నారు. ఈ శస్త్రచికిత్స సమయంలో రక్తం ఎక్కువగా పోవడంతో పాటుగా శస్త్రచికిత్స తర్వాత ఆయా ప్రాంతాల్లో కోత కుట్లు పెద్దగా ఉండటంతో అవి మానేందుకు ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉంటూ చికిత్స తీసుకోవాలన్నారు. అయితే ఈ రోగికి కార్డియాలజిస్ట్ డాక్టర్ బొబ్బిలి రవికిషోర్ ఆధ్వర్యంలో అత్యాధునిక ట్రాన్స్ క్యాథేటర్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స నిర్వహించామన్నారు. దీని ద్వారా రోగి తొడ రక్తనాళం ద్వారా ఒక రకమైన తీగను పంపించి గుండె కవాటం మార్పిడి చేశామన్నారు. ఈ శస్త్రచికిత్స ద్వారా ఎటువంటి పెద్ద కోతలు కుట్లు రక్తస్రావం ఉండవని, త్వరగా రోగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వొచ్చని అన్నారు. ఈ శస్త్రచికిత్స పెద్ద ఖర్చుతో కూడుకున్నదని, తక్కువ ధరలో చేశామని అన్నారు. తమ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో వైద్య నిపుణులు లంకా శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కర్రోతు శేఖర్లు పాల్గొన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాల్వ్ రీప్లేస్మెంట్ చేస్తాం. అలాంటిది ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే చిన్న వైర్ ద్వారా ఆ పూర్తి సర్జరీని మొత్తం ఎటువంటి కటింగ్ అది ఏమీ లేకుండా పూర్తిగా చిన్న వైర్ సహాయంతో ఆ ఆపరేషన్ని చేయడం జరిగింది. ఇది మన విజయనగరం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా చేయడం జరిగింది. అలాగే ఇది ఈవెన్ వైజాగ్, హైదరాబాద్ లాంటి సిటీస్లో కూడా చాలా అరుదుగా జరిగే శస్త్రచికిత్స. అందుకు పేషెంట్ ఒక 74 సంవత్సరాల వయసు గల ఒక పర్సన్ మన విజయనగరం హాస్పిటల్. సో ఆయనకి అయోటిక్ స్టెనోసిస్ అని గుండె కవాటంలో బాగా రంధ్రం అనేది బాగా చిన్నబడిపోయిందండి. యూజువల్గా ఇటువంటి కండిషన్స్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఆ వాల్వ్ని రీప్లేస్మెంట్ అంటే